ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము ఈ దినమందు చదివి ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. చదువుకున్నటువంటి లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు దేవా. కృతజ్ఞతలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృపచూపే దేవా, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. కూడి వచ్చిన వారిని దీవించండి, బలపరచండి, మీ కాపుదల దయచేతండి, సహాయం చేయండి. పాటలు పాడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించి మీరే మాతో మాట్లాడండి. వినగలిగే చెవు, గ్రహించే మనస్సు మాకందరికీ సహాయం చేయమని, దినదాసుని మీరు మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుండి సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రవక్త అనే పేరుంది. పూర్వము ప్రవక్తలను దీర్ఘదర్శి అని పిలిచేటువంటి వారంట. దేవుడు 9వ అధ్యాయము 9వ వచనంలో దీర్ఘదర్శి అనేటువంటి మాట మనకు రాయించాడు. దీర్ఘదర్శి అంటే ఏమన్నమాట? దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. దీర్ఘదర్శి అంటే దేవుని యొద్ద విచారణ చేసేటువంటి వాడు, దేవుని యొద్ద విచారణ చేసేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుని యొద్ద తన మనవి చెప్పుకునేవాడు, దేవుడు తన మనవికి ఆన్సరించేవాడు, అనగా జవాబిచ్చేవాడు. ఎందుకు ఇక్కడ ఈ మాట రాసి ఉంచాడంటే, పై వచనాల్లో మనం చూస్తే బెన్యామీనుడొకడు ఉన్నట్టుగా మనం చూస్తాం. అతని పేరు కీసు. ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇతడు భాగ్యవంతుడు అనే మాట ఉంది. ఇతడు భాగ్యవంతుడు అంట. కీసు ఎవరి కుమారుడు అంటే అబియేలు కుమారుడగు కీసు అని మొదటి వచనంలో మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ కీసునకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు సౌలు. అతడు బహు సౌందర్యం గలవాడు. సౌలు అనే ఈ వ్యక్తి బహు సౌందర్యం గల వాడు, యవనుడు, సుందరుడు అని ఉంది. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడొకడు లేడు. అతడు భుజముల మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు అని
దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సంగతి ఏమిటంటే, సౌలు తండ్రి అయిన కీసు సౌలును పిలిచి, మన యొక్క గాడిద భూములు పోయినాయి, అవి ఎటువినో తెలియదు కాబట్టి మన వారిలో ఒకరిని పిలుచుకొని గాడిద భూములను ఎతకడానికి వెళ్ళు, వాటిని ఎతికి తీసుకొనిరా అని పంపినట్టుగా మనము చూస్తాం. సరే అని సౌలు తన తండ్రి మాట విని ఒక దాసుని పిలుచుకొని పోయాడు. ఆయా ప్రాంతాలు తిరిగాడు. ఇట్లా చెప్పుకోవాలి, జిల్లా, మండలము, గ్రామీణ ప్రాంతాలు ఇట్లా అన్ని తిరిగారు, కానీ వారికి ఏమీ కనిపించలేదు. చివరికి వాళ్ళు ఇట్లా అనుకున్నారనమాట, ఇంకా గాడిద భూములు కనిపించలేదు, నా తండ్రి నా గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు, మనము ఇంటికి వెళ్దాంపా అని వాళ్ళు అనుకున్నారు. అనుకున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, వచనము 7వ వచనం చూడండి. 7వ వచనం చదువుకుంటే అర్థమవుతుంది. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనములో, వాడిదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళుదము రండని చెప్పెను అని ఉంది. ఇక ఇప్పుడు మనమంతా తిరిగినాము, మనకేం కనిపించలేదు. అయితే ఈ గ్రామంలో, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు అనే మాట రాబడింది. దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. బహుగనుడు అంటూ ఏమన్నాడు అంటే, వాక్యం చెప్తున్న మాట, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. అతని మాట దేవుని మాట, దేవుని మాటని అతని మాట. మనం వెళ్దాంపా, అతడు ఏం చెప్తాడో అని మాట్లాడినాడు. అవునా? ఈ మాట గుర్తుంచుకుందాం. అక్కడ మరొక మాట రాయబడింది, అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళ్దాం రండి అని చెప్పుకుంటూ వచనం 7లో రాయబడిన మాట, అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనుషునికి ఏమి తీసుకొని పోవదము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/2 తులము వెండి గలదు, మనకు మార్గము తెలియజేసినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తునా నేను అనే మాట వ్రాయబడింది. సరయ్యా, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, మనం వెళ్దాము. అయితే అతడు మనకు మార్గం చూపించినప్పుడు అది మనం ఏమి ఇవ్వాలా బహుమతిగా? మన కాడ ఏముంది అతనికి ఇవ్వడానికి, కానుక ఇవ్వడానికి, బహుమతి ఇవ్వడానికి ఏముంది మన కాడ అంటే, పనివాడు అన్నాడు, నా యొద్ద 1/2 తులము వెండి ఉందయ్యా, ఇది ఇద్దాములే అని ఇద్దరు మాట్లాడుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. 9వ వచనం, ఇప్పుడు ప్రవక్తను పేరు నొందిన వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకునేను అన్నమాట ఉంది. ఇప్పుడు ప్రవక్త అని పిలిపించుకునేటువంటి వాడు పూర్వం దీర్ఘదర్శి అనిపించుకునేను. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకున్నట వాడుక
అనే మాట వ్రాయబడి ఉంది. యుద్ధానికి వెళ్ళిన ఏదైనా కానీ జయమా అపజయమా, గెలుస్తామా ఓడిపోతామా అని రాజులైన వాళ్ళు దీర్ఘదర్శి వద్దకు వచ్చి, అయ్యా మేము యుద్ధానికి పోవాలనుకుంటున్నాము, కాబట్టి మీ దేవుడైన యెహోవా యొద్ద మీరు విచారించి మాకు చెప్పండి, మేము గెలుస్తామా ఓడిపోతామా, మేము వెళ్ళాలన్నా వెళ్ళకూడదా అని దీర్ఘదర్శి వద్దకు వచ్చి వారు విచారించేటువంటి వారు చెప్పేవారు. అంటే దేవుని ప్రవక్త అయిన వాడు నిజమే చెప్తాడు. ఆనాడు కూడా దేవుని ప్రవక్తలు ఉన్నారు, దేవుని ప్రవక్తలు కాని వారికి ప్రవక్తలకనే ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. రాజులకు అనుకూలంగా చెప్పే బోధకులు ఉన్నారు. రాజు యొక్క ప్రాణం కోరి దేవుడు ఏం చెప్పినాడో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి ప్రవక్తలు కూడా ఆ దినాల్లో ఉన్నారు. ఆ సంగతి మనము ఎరుగుదుము. కాబట్టి 10వ వచనంలో ఇలా మనం చూస్తాం కదా, సౌలు నీ మాట మంచిది, వెళ్ళుదమ్ము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చాను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమంది అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతని కలుసుకొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతన్ని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి అన్నమాట కనిపిస్తూ ఉంది. వాళ్ళు అడిగినారు, సౌలు అడిగాడు, కన్యకలను అడిగినాడంట. కన్యకలు నీళ్లు చేదుకోవడానికి వచ్చారు బావికి. వారిని అడిగారు, వారు చెప్పారు, మీరు పోండి. సమూయేలు లేదా ఆ ప్రవక్త, ఆ దీర్ఘదర్శి వెళ్ళి బలిని ఆశీర్వదించక ముందు ఎవడు కూడా భోజనము చేయరు. మనం కదా భోజనం వడ్డించిన తర్వాత ప్రార్థన చేస్తే తింటాం, అవునా? మన ఇంట్లో కానీ, మందిరాల్లో కానీ, మీటింగుల్లో కానీ ప్రార్థన చేసుకుంటేనే మనం భోజనం చేస్తాం. ప్రార్థన చేసుకోకుండా భోజనం చేసేవాడు దేవుణ్ణి ఎరగని వాడు, అంతే కదా? దేవుణ్ణి ఎరగని వాళ్ళు ప్రార్థన చేసుకోరు. దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం అని తింటారు, అవునా? కొంతమంది అది కూడా అనరు. వారి కడిపే వారి దేవుడు అన్నట్టుగా దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు లేరు అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. వచనము 19 చూడండి. 19వ వచనములో రాయబడిన మాట, సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను అన్నాడనమాట. సౌలు పోయి కలుసుకున్నాడు, పనివాడు కలుసుకున్నాడు, సమూయేలుతో వాళ్ళు మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత రేపు రేపు అనే పదాలు కనిపిస్తాయి. ఏదేమైనా ఇప్పుడు సమూయేలు చెప్తున్న మాట ఏమిటంటే, సౌలు నాకు ఏ మాట చదువుకుందాం చూడండి ఒకసారి. 18వ వచనం చూడండి. 18వ వచనం ఉడక, సౌలు గవిని యందు సమూయేలును కలుసుకొని
దీర్ఘదర్శి ఇండ్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళండి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలను, రేపు నీ మనసులో ఉన్నదంతా నీకు నేను తెలియజేస్తాను అని చెప్పినాడు. సౌలు సమూయేలు కాడికి పోయి అడిగాడు, దీర్ఘదర్శిని ఎక్కడా అని. ఆయనే దీర్ఘదర్శి అని, ఆయనే ప్రవక్త అని, ఆయనే సమూయేలు అని తను గుర్తుపట్టలేకపోయినాడు. అయితే సమూయేలు చెప్పాడు, నేనే అన్నాడు. నేను అన్నాడు. అవునా, నేనే అనే పదం తను వాడాడు. సరే, నువ్వు నాతో భోజనం చేస్తావు, భోజనం చేసిన తర్వాత రేపు నీతో చెప్తా, అంటే రేపు నీ మనసులో ఏముందో, నువ్వు ఎందుకోసం నా కాడికి వచ్చినావో దాన్ని రేపు చెప్తాను, ముందు మీరు వెళ్ళండి అని పంపినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంతకు సౌలు రాకముందే సౌలు సంగతి అంతా కూడా దేవుడైన యెహోవా సమూయేలుకు చెప్పినాడు. అవునా? ఎందుకు అంటే 8వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 8వ అధ్యాయంలో వారు రాజును కోరుకున్నారు. వాళ్ళు, అయ్యా మాకు రాజు కావాలి, మాకు ఏర్పాటు చెయ్యి, ఎందుకంటే నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ధనాపేక్ష గల వారు, లంచగొండలు అయిపోయినారు, మాకు రాజు కావాలని అని అడిగారు. కాబట్టి దేవుడు ముందే ఈ సౌలును సమూయేలుకు చూపించినాడు. అతని చరిత్ర అంతా చెప్పినాడు. అతడు ఇశ్రాయేలు పట్ల ఎట్లా ప్రవర్తిస్తాడో అని చెప్పాడు కదా. కాబట్టి తానే తన దేశం నుండి, తన ప్రాంతం నుంచి సమూయేలు వద్దకు వచ్చాడు. ఇప్పుడు సమూయేలు తన మనసులో ఏముందో, తను ఎందుకోసం వచ్చినాడో అవన్నీ కూడా చెప్పబోతున్నాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనము దీర్ఘదర్శి అనేటువంటి మాట గురించి ధ్యానము చేస్తూ ఉన్నాం. ఆ మాట మనము గుర్తుంచుకునే వారికి ఉండాలి. తర్వాత సమూయేలు మరి సౌలుతో చెప్పిన మాట, సౌలును అభిషేకించడం, సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పటం రాజుగా. సౌలు అంటాడు, నేను ఎంతటి వాడను, నా గోత్రం ఏపాటిది, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏదేమైనా దేవుని నిర్ణయం ఎట్టుందో అలాగనే జరుగుతాయి అనే సంగతి లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. నేను ఈ సందర్భం మందు దీర్ఘదర్శి అనేటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేయ తలంచుచూ ఉన్నాను. దీర్ఘదర్శి అంటే దేవుడు అనుగ్రహించిన ప్రత్యేక సామర్థ్యంతో ఆధ్యాత్మిక లోకాన్ని లేక భావికాల సంఘటన వలన ముందుగా చూడగల వ్యక్తిని దీర్ఘదర్శి అని అంటాడు అనమాట. అంటే ముందు జరగబోయేటువంటి దాన్ని గ్రహించేటువంటి వాడే దీర్ఘదర్శి అని అంటారు. ముందు జరగబోయే సంగతులు చెప్పేది ఎవరు? దేవుడు మాత్రం చెప్తాడు. దేవుడు మాత్రమే జరగబోయే సంగతులు చెప్తాడు, జరిగిపోయిన సంగతులు చెప్తాడు, జరగాల్సినవి చెప్తాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వారు దీర్ఘదర్శి. కాబట్టి దీర్ఘదర్శి అంటే జరగబోయే సంగతులను చెప్పేవాడు అనేది మనకు అర్థమవుతుంది, లేదా చూచేవాడు అనే మాట మనకు అర్థమవుతుంది. ఇవి మనకిందులో కనిపిస్తాయి. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనములో, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనములో, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదికి రప్పించదను. కావున
గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? రండి, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 దినములు పారిపోవటకు ఒప్పుకొందువా? మూడవది, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను అనే మాట ఉంది. ప్రియులారా, దావీదు అనే ఇశ్రాయేలు రాజు మరి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని ప్రజాసంఖ్య లెక్క చేయమని చెప్పినాడు తన అక్క కుమారునికి. అతని పేరు యోవాబు. అవునా? 2వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందుకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రంలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇచ్చినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. ఇంతకు ఏం అవసరం ఉంది జనసంఖ్య చేయడానికి? అవునా? అవసరమా? కొన్ని సందర్భాల్లో సాతాను కూడా ప్రేరేపిస్తాడు. దేవుని ప్రేరేపణ ఒక రకంగా ఉంటుంది, సాతాను ప్రేరేపణ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు దావీదుని ప్రేరేపించింది ఎవరు అంటే సాతానే. దాన్ని గ్రహించలేకపోయినాడు, దాన్ని తెలుసుకోలేకపోయినాడు. ఆడికి యోవాబు అంటాడు 3వ వచనంలో, యోవాబు, జనుల సంఖ్య ఎంత అయినను నా ఏలినవాడవను రాజువనగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నురంతలు ఎక్కువ చేయును గాక. నా ఏలినవాడవు రాజువనగు నీకు ఈ కోరిక ఎలా పుట్టింది? రాజా, ఈ కోరిక ఎలా పుట్టింది నీకు? అందరి నీ వారే కదా, యూదా వారి నీ వారే, ఇశ్రాయేలు వారి నీ వారే కదా, సంఖ్య పెరిగితే ఏముంది అని యోవాబు చెప్పినప్పటికీ వినలేదు. దావీదు రాజు వినలేదు, వినకుండా పంపించినాడు. కాబట్టి పరిస్థితి ఏమైందంటే చూడాలి. 10వ వచనంలో జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకంటిని, నేను ఎంతో అవివేకినై దీని చేసితిని. యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా అనే మాట కనిపిస్తుంది. తానే జనసంఖ్య చేయమని చెప్పినాడు. ఇప్పుడు తానే తన మనసు నొచ్చుకోయిందంట. అవునా? నేను చేసిన పని ఏమిటి? నేను తప్పు చేశాను, నేను ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది. ఆడికి యోవాబు చెప్పినాడు, కానీ నేను మాట వినలేదు. నేను పాపం చేసి తిని. అవునా? ఆ మాట అన్నాడు, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేసినాడు, ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడైన యెహోవా ఏం చేశాడు? ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవా వాక్కు ఇచ్చి ఇలా చెప్పమని సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గాదు వచ్చాడు, చెప్పాడు దావీదునకు, నీ ఎదుట 3 విషయాలు ఉంచుతున్నాను, జాగ్రత్తగా జవాబు ఇయ్యాల నువ్వు అంటాడు. ఆ మాట అట్నే ఉంది. అవునా? చూడండి, 13వ వచనంలో గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామం కలుగుటకు ఒప్పుకుంటావా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నువ్వు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుంటావా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన
చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయం. తెలియజేయాలి నేను, కాబట్టి ఏదో ఒకటి చెప్పు అని అన్నప్పుడు ఇట్లా అన్నాడు 14వ వచనంలో. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు. మనసుని చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుదుము అని గాదుతో అనేను అన్నమాట. మనసులో చేతులు పడ్డ కంటే యెహోవా చేతులు పడితేనే మేలు కదా అని చెప్పాడు. అర్థమైంది. అందుకోసమే ఇక దేవుడు తెగులను ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. దాదాపుగా కొన్ని వేల మంది చచ్చిపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. సరే, దీర్ఘదర్శి అంటే జరగబోయే సంగతులను చెప్పేటువంటి వాడు అనే సంగతి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరొక మాట మనం చదువుకోవాలి. దినవృత్తాంతం 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం. 29వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం రాయబడిన మాట, మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేశాను. అలాగు జరగవలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు మనకు. ఎవరు? గాదున్నాడు, నాతాను ప్రవక్త గుడక ఉన్నాడు. వీళ్ళు దీర్ఘదర్శులు అన్నమాట. మనకు దేవుని వాక్యము చేటగా గుర్తు చేస్తూ ఉంది. 35వ అధ్యాయం, ఇదే దినవృత్తాంతం 2వ గ్రంథమే. 35వ అధ్యాయము 15వ వచనం చూడగా, 35 చూడగా, మరియు ఆసాపు సంతతి వారకు గాయకులను, ఆసాపు ఏమానులను, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతును దావీదు నియమించిన ప్రకారము తమ స్థలములందుండిరి అన్నమాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొంతమంది దీర్ఘదర్శులకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆసాపు కాలంలో కూడా వీరున్నట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. మంచిది. దీర్ఘదర్శి అనగా కళ్ళ దర్శనాల ద్వారా వర్తమాన భవిష్యత్ కాలంలో జరిగేటువంటి సంఘటనలను తెలిపేటువంటి వారు అనేది మనకు వాక్యం చెబుతుంది. దేవుడు తరచుగా ప్రవక్తలకు ప్రత్యక్షపరుస్తున్నట్టుగా వాక్యం చెబుతుంది. అలాంటి ప్రవచన వరం ఈ దినాల్లో అరుదైపోయింది అని మనం చెప్పుకోవాలి. ఆనాడు ప్రవక్తలు ఉన్నారు, ఆనాడు దీర్ఘదర్శకులు ఉన్నారు. అనగా రాజు దావదప్పినప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడకుండా దీర్ఘదర్శి ద్వారా మాట్లాడేటువంటి వాడు. ఎన్నో సందర్భాల్లో దావీదును దేవుడు హెచ్చరించినాడు. అవునా? దీర్ఘదర్శిని పంపించి, దావీదు నువ్వు చేసే పని తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయకుంటే బాగుండు అని తెలియజేశాడు. అప్పుడు దావీదు పలు సందర్భాల్లో పశ్చాత్తాపడుతూ వచ్చాడు. అది ఏ విషయమైనా కావచ్చు, మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి దీర్ఘదర్శి అనే మాట మనము ఆలోచన చేస్తున్నాం. ఒక మాట చూడండి, సంఖ్యాకాండంలో ఇలా ఉంది. 12:6లో, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనములో 12:6లో, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండినల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు. అహరోను, మిరియాం, మీరెందుకు మోసకు భయపడలేదు? మీరెందుకు మోసే మాట వినలేదు? మీరెందుకు మోసకు ఎదురు మాట్లాడినారు? మీలో ప్రవక్త ఉంటే కనుక ఒకవేళ నేను దర్శనమిచ్చి కళ్ళ ద్వారా మాట్లాడేవాడిని, కానీ నా సేవకుడైన మోసే అటువంటి వాడు కాదు. నేను మోసతో ముఖాముఖిగా మాట్లాడేవాడను. నేను
మీరెందుకు భయపడలేదు అని అహరోను మిరియంతో చెప్పినట్టుగా మనం చూస్తాం. నిజమే. మరి దేవుడు ప్రవక్తలు ఉన్న యెడల దర్శనమిచ్చి నన్ను తెలుసుకున్నట్లుగా కలలో నేను అతనితో మాట్లాడదును. కానీ అలాంటి వాడు కాదు నా సేవకుడు మోషే అనే మాట అక్కడ మనము చూడగలుగుతున్నాం. ఇంకా ఇలా దేవుని వాక్యం చెబుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం చూసి మనం ముగిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనములో వ్రాయబడిన మాట, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు అనేది వాక్యము మనకు చెబుతూ ఉంది. యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు సమూయేలు. అయితే బాలుడు ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, తక్కువ అనేది కనిపిస్తుంది. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు అంట, అసలు లేదు. ప్రవక్త లేడు, ఏలి ఉన్నాడు కానీ ప్రయోజనం లేదు. ఏలి కుమారులు మిక్కిలి దుర్మార్గులు చెడిపోయారు. కాబట్టి దేవుడు కూడా మాట్లాడటం మానివేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడటం మానేస్తాడు, దర్శనమిచ్చడం మానేస్తాడు, పలకరియడం మానేస్తాడు. ఎందుకు అంటే మనము మాట వింటే ఆయన మాట్లాడతాడు, మనమే మాట వినకపోతే ఆయన ఎలా మాట్లాడగలుగుతాడు అనేది మనము గుర్తుంచుకోవాలి. ఏదేమైనా దీర్ఘదర్శి అనగానే దేవుని యొద్ద విచారించి తెలుసుకొని వచ్చిన వారికి సంగతి చెప్పేటువంటి వారు అనేది మనకు బాగా అర్థమైంది. దీర్ఘదర్శి అనగా యెహోవా యొద్ద విచారించి మన మనసులో మాట, జరగబోయే సంగతులు, జరిగే సంగతులను తెలిపేటువంటి వారు అనేది మనకు అర్థమైంది. ఆ విధంగా ఆనాడు జరిగింది. ఈనాడు అయితే ఈ దినాల్లో అనగా క్రీస్తు శకములకు వచ్చిన తర్వాత దేవుడు మనకు గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. బైబిల్ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. దీంట్లో అన్నీ ఉన్నాయి. జరిగిపోయేటివి ఉన్నాయి, జరిగేటివి ఉన్నాయి, జరగబోయేటి కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఇక ప్రవక్తలు మనకు అవసరం లేదు, ఇక దీర్ఘదర్శకులు మనకు అవసరము లేదు. దేవుడే డైరెక్ట్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు మనము స్వీకరిస్తామో త్రోసివేస్తామో అది మన ఇష్టం. ఆయన మాటలు విని మన జీవితాలు సరిచేసుకొని సర్దిద్దుకుంటే మనం బాగుపడతాము. ఇంతేపా వీళ్ళు చెప్పేదనుకుంటే కనుక చెడిపోతాం. అది మనం గుర్తుంచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మనకు మంచి మాటలు తెలియజేస్తాడు. సరైన మార్గం ఏది, సరికాని మార్గం ఏదో చూపిస్తాడు. సరైన మార్గాన్ని ఏర్పాటు చేసుకుందాం, ప్రభువును వెంబడిస్తూ ప్రభు రాజ్యం చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది ఈ మాటలు వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. కూడి వచ్చి ఆలకిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.